అస్సలాము అలైకుం వరహమతుల్లాహ్. అల్హమ్దులిల్లాహ్. అల్ ఖవాయిదుల్ అర్బా, 4 నియమాలు. ఇందులో ఈరోజు 6వ పాఠం. ఈ 6వ పాఠంలో మనం 3వ నియమం తెలుసుకోబోతున్నాము. ఏంటి 3వ నియమం? ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఏ కాలంలో వచ్చారో ఆ కాలంలో ఉన్నటువంటి బహుదైవారాధకుల్లో ఎంతో మంది దైవదూతలను పూజించేవారు, మరెంతో మంది ప్రవక్తలను, పుణ్యాత్ములను, ఔలియాలను పూజించేవారు. మరికొందరు చెట్లను, రాళ్లను పూజించేవారైతే మరికొందరు సూర్య చంద్రాదులను పూజించేవారు కూడా. అయితే ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం అందరికీ తౌహీద్ దావత్ ఇచ్చారు. ఈ రకరకాల షిర్క్ చేసే వారందరితో పోరాడారు. సూర అన్ఫాల్ ఆయత్ నంబర్ 39 చదవండి. వకాతిలూహుం హత్తా లా తకూన ఫిత్నా. ఫిత్నా సమసిపోయే అంతవరకు మీరు పోరాడుతూ ఉండండి. ఇంకా వయకూన దీను కుల్లుహు లిల్లాహ్, ధర్మం మొత్తం కేవలం అల్లాహ్ కొరకే ప్రత్యేకించబడే వరకు పోరాడుతూ ఉండండి. ఈ ఆయత్ ఏ సందర్భంలో అవతరించిందో దాన్ని బట్టి ఇప్పుడు నేను పైన చెప్పిన విషయాలను మీరు గమనించండి. ఇది 3వ నియమంగా ఎందుకు చెప్పడం జరుగుతుంది? ఈ రోజుల్లో అనేక మంది మన ముస్లిం సోదర సోదరీమణులు ఎన్నో దర్గాల వద్ద, మజార్ల వద్ద, ఇంకా వేరే వారి యొక్క చబూత్రాలు లేదా కొన్ని గద్దెలు గిట్ల ఏవైతే ఉన్నాయో అక్కడ ఏ షిర్క్ పనులైతే చేస్తున్నారో, ఇలా చేయకండి, ఇది మహాఘోరమైన పాపం, అల్లాహ్కు ఇష్టం లేదు అని చెబితే ఏమంటారు? మీరు ప్రవక్త కాలంలో ఉన్నవారు కేవలం రాళ్ళు రప్పలను, చెట్లను పూజించేవారు, విగ్రహాలను పూజించేవారు, వారిని ఖండించడానికి అవతరించిన ఆయతులను మాపై ఎందుకు ఫిట్ చేస్తున్నారు? మేమైతే ముస్లింలము, అల్లాను నమ్ముతున్నాము. కానీ వారు గమనించాలి, ఈ ఆయతులను ఇంకా ఏవైతే నేను ముందు తెలుపబోతున్నానో, ప్రవక్త కాలంలో ఉన్నటువంటి ముష్రికులు అల్లాహ్ను తమ యొక్క ప్రభువుగా రబ్ మరియు పోషణకర్త, రాజిక్, ఖాలిక్, సృష్టికర్త, ముదబ్బిర్, ఈ సర్వ విశ్వాన్ని నడిపేవాడు అని నమ్మినప్పటికీ ఇలాంటి ఈ షిర్క్ చెయ్యడం వల్లనే వారిని ముష్రికులు అని అనడం జరిగింది. మరి ఈ ఆయత్ ఏదైతే మీరు విన్నారో ఇప్పుడు ఆయత్ నంబర్ 39 సూరా అన్ఫాల్, ఫిత్నా అని అంటే ఇక్కడ షిర్క్. ఇక ఆనాటి కాలంలో ఉన్నవారు సూర్య చంద్రాదులను పూజించేవారు అని ఏదైతే చెప్పడం జరిగిందో దీని యొక్క దలీల్ ఏమిటి? దీని యొక్క దలీల్ సూర ఫుస్సిలత్ ఆయత్ నంబర్ 37. అల్లాహు తాలా తెలిపాడు, వమిన్ ఆయాతిహిల్ లైలు వన్నహార్. అల్లాహ్ ఏకైకుడు, ఆయనే ఏకైక ఆరాధ్యనీయుడు అన్న సూచనల్లో చాలా ఉన్నాయి. వాటిలో అల్లైలు వన్నహార్, రాత్రి మరియు పగలు, వశంసు వల్ కమర్, సూర్యుడు మరియు చంద్రుడు. ఆ తర్వాత ఏమంటున్నాడు చూడండి అల్లాహ్ తాలా, లా తస్జుదు లిషంసి వలా లిల్ కమర్. మీరు సూర్యుడిని గాని, సూర్యుడికి గాని, చంద్రునికి గాని సజ్దా చెయ్యకండి. సజ్దా ఒక ఆరాధన కదా, ఆరాధనలో ఒక ముఖ్యమైన రుకున్ కదా, ఒక భాగం కదా. ఈ సజ్దా సూర్య చంద్రాదులకు చెయ్యకండి. వస్జుదు లిల్లాహిల్లదీ ఖలఖహున్, ఆ సూర్య చంద్రాదులను పుట్టించినటువంటి ఆ సృష్టికర్తకు మాత్రమే మీరు సజ్దా చేయండి. ఇన్ కుంతుం ఇయ్యాహు తాబుదూన్, నిజంగా మీరు అల్లాహ్ను మాత్రమే ఆరాధించే వారైతే. ఈ రోజుల్లో మనలో అనేక మంది ఏమంటున్నారు? హమ్ అల్లా కోయి పూజ్తే, అల్లానే కదా మేము నమ్మేది, అల్లానే కదా మేము మొక్కుకునేది. కానీ మళ్ళీ
వేరే ఔలియాలను వేరే బాబాలను కూడా ఒప్పించడానికి మొక్కుబడులు ఇట్లా చేయడం జరుగుతాయి, అక్కడ సజ్దాలు చేయడం జరుగుతాయి, రుకు తవాఫులు చేయడం జరుగుతాయి, అక్కడ రిబా నజరానా మన్నతులు అన్నీ జరుగుతూ ఉంటాయి కదా. అయితే మీరు నిజంగా అల్లాహ్ని ఆరాధించేవారైతే అల్లాహ్ యొక్క సృష్టి ఇంత బ్రహ్మాండంగా ఉంది కదా అని ఆ సృష్టిని పూజించకండి, ఆ సృష్టిని సృష్టించిన సృష్టికర్తను పూజించండి. ఈ రోజులో ఏం జరుగుతుంది, ఏ మజార్ ఎంత పెద్దగా ఉంటుందో ఆ మజార్లో ఉన్న ఆ వలి యొక్క కరామతులు అబద్ధంగా అంత ఎక్కువగా చెప్పడం జరుగుతుంది. ఎందుకు? అధిక మంది జనాలు ఇక్కడికి రావాలి అని. ఒకవేళ వాస్తవంగా ఆ వలి ఆ మజార్లో ఉన్నటువంటి ఆ పుణ్యాత్ముడు అంత పెద్ద గొప్ప పుణ్యాత్ముడై కరామతులు గలవాడ ఏదుంటే అతనికి ఆ భాగ్యం ప్రసాదించిన వాడు అల్లాహ్ గనుక అలాంటి పుణ్యాత్ముని నేను కూడా కావాలి, అందుకొరకే నేను అల్లాహ్ను మాత్రమే ఆరాధించాలి. ఈ విధంగా ఆలోచించండి. అర్థమైందా? ఇక ఆనాటి కాలంలో ఉన్నవారు దైవ దూతలను కూడా పూజించేవారు. దీనికి సంబంధించి ఎన్నో దలీళ్ళు, ఎన్నో ఖురాన్లో ఆయతులు ఉన్నాయి. కానీ ఇక్కడ ఇమాం ముహమ్మద్ అబ్దుల్ వహాబ్ రహిమహుల్లాహ్ సూరత్ ఆల్ ఇమ్రాన్ ఆయత్ నంబర్ 80 దలీల్లో తెలిపారు, వలా యఅమురకుం అన్ తత్తఖిదుల్ మలాయికత వన్ నబియ్యిన అర్బాబా. ఇక్కడ ఈ ఆయత్ దీనికంటే ముందు ఆయత్ను ఒకవేళ మనం గమనించామంటే మాట మరింత వివరంగా మనకు అర్థమవుతుంది. అదేంటి? మా కాన లిబషరిన్ అన్ యుతియహుల్లాహుల్ కితాబ వల్ హుక్మ వన్ నుబువ్వ. అల్లాహ్ ఎవరికైతే ప్రవక్త పదవి ప్రసాదిస్తాడో, లేక గ్రంథ జ్ఞానం మరియు హిక్మత్ హదీస్ యొక్క జ్ఞానం ప్రసాదిస్తాడో అలాంటి వ్యక్తి, ఓ ప్రజలారా మీరు నన్ను ఆరాధించండి, నా యొక్క దాసులు కండి అని చెప్పడు. వలాకిన్ కూను రబ్బానీన్, మీరు అల్లాహ్ యొక్క దాసులైపోండి అని బోధ చేస్తాడు. అదే క్రమంలో అల్లాహ్ ఇక్కడ తెలుపుతున్నాడు, వలా యఅమురకుం. ఆ పుణ్యాత్ముడు ఎవరికైతే జ్ఞానం లభించినదో, సహాబాల మనహజ్ ప్రకారంగా ఖురాన్ హదీస్ యొక్క బోధ చేస్తున్నాడో అలాంటి వ్యక్తి ఎన్నటికీ కూడా వలా యఅమురకుం మీకు ఆదేశించడు అన్ తత్తఖిదుల్ మలాయిక మీరు దైవ దూతలను ప్రభువుగా చేసుకోమని, వన్నబీన అర్బాబా ప్రవక్తలను మీరు ప్రభువుగా చేసుకోండి అని ఎన్నటికీ ముమ్మాటికి ఆదేశించారు. అంటే ఏంటి? ఆనాటి కాలంలో కొందరు ప్రవక్తలను ప్రభువుగా చేసుకొని పూజించేవారు, మరి కొందరు దైవ దూతలను కూడా పూజించేవారు. మనకు ఖురాన్ యొక్క వేరే ఆయతుల ద్వారా కూడా తెలుస్తుంది కదా. మక్కాలోని ముష్రికులు, బహుదైవారాధకులు దైవ దూతలను అల్లాహ్ యొక్క కుమార్తెలుగా విశ్వసించేవారు. అంతేకాదు వారికి చాలా గొప్ప స్థానం ఉంది అల్లాహ్ వద్ద. మనం ఎలాంటి ఏ పాపాలు చేసినా కానీ వారిని మొక్కుకుంటే, నమ్ముకుంటే వారు మనల్ని అల్లాహ్ వద్దకు దగ్గరగా చేరుస్తారు, అల్లాహ్ వద్ద మన కొరకు సిఫారసు చేస్తారు. ఈ మాట సూరత్ అన్-నజ్ములో కూడా చెప్పడం జరిగింది. అయితే అల్లాహు తాలా వారి యొక్క అంధ విశ్వాసాలను ఖండించాడు. అలా ముమ్మాటికి జరగదు. అల్లాహ్ ఎవరి పట్ల సంతోషిస్తాడో, ఎవరి పట్ల ఇష్టపడతాడో అలాంటి వారికి మాత్రమే అల్లాహ్ సిఫారసు యొక్క అనుమతి ఇస్తాడు అని చాలా స్పష్టంగా చెప్పాడు. అయితే ఆనాటి కాలంలో ప్రజలు దైవ దూతలను కూడా పూజించేవారు. అల్లాహ్ వారి యొక్క ఆ పూజను కూడా ఖండించాడు. ఇక మనకు ఏ అనుమతి లేదు అల్లాహ్ తప్ప వేరే ఎవరు ఎంత పెద్ద వలి అయినా, పుణ్యాత్ముడైనా వారి యొక్క మజార్లు కట్టి వారిని పూజించడానికి. అయితే ప్రవక్తలను మరియు ఇంకా పుణ్యాత్ములను ఇంకా చెట్లను ఏదైతే కొందరు పూజించేవారో వాటి యొక్క ఆధారాలు తర్వాత పాఠంలో తెలుసుకుందాము. అప్పటి వరకు సెలవు తీసుకుంటూ వస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతుహు.